వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని పాకాల సరస్సు ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరింది. ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహంతో సరస్సు మత్తడి పరవలతో ఉగ్రరూపం దాల్చింది. ఖానాపూర్ ఎస్ఐ రఘుపతి పర్యాటకులను వెళ్లవద్దని ఫారెస్ట్ అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ సత్యశారద సరస్సు చేరుకుని చేపల వేట, విద్యుత్ వైర్లు, వాగుల వద్ద చిన్నారుల రాకను నివారించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ దానికంటే ఊరుకు బయట వైపు ఒక కెనాల్ తీసేది మేడం. ఆ కెనాల్ అనేది శుభ్రంగానే ఉంది. దానిలో నుంచి వాటర్ వెళ్ళిపోతున్నాయి మేడం. అవతల నుంచి కూడా ఇంకో కెనాల్ ఉంటుంది, అవతల నుంచి కూడా వెళ్ళిపోతున్నాయి మేడం. మనం అలర్ట్గానే ఉన్నాం మేడం. ఒకవేళ కనుక ఫ్లో అనేది ఎక్కువైతే వాళ్ళని తీసుకొచ్చేసి మనం ఇక్కడ సిటిజన్ క్లబ్లో పెడతాం. డిపిఓ యాజ్ వెల్ యాజ్ ఎన్పిడిసిఎల్, డిఎంహెచ్ఓ వీళ్ళందరూ కూడా హై అలర్ట్లో ఉన్నారు. అండ్ మనకి ఎస్డిఆర్ఎఫ్ టీమ్ని కూడా మనము అలర్ట్ చేసి ఉంచాము ఇన్ వ్యూ ఆఫ్ ది ఆరెంజ్ అలర్ట్. మనకి డిఆర్ఎఫ్ టీమ్స్ జీడబ్ల్యూఎంసీలో ఉన్నాయి. ఫైర్ డిపార్ట్మెంట్లో అడిక్వేట్ సప్లై ఆఫ్ ఎక్విప్మెంట్ కూడా ఉంది. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఈవెంచువాలిటీ మనం వాటిని ఫేస్ చేసేదానికి రెడీగా ఉన్నాము. బట్ ఎప్పుడు కూడా ప్రివెన్షన్ ఈజ్ మోర్ బెటర్ దెన్ లేటర్ స్టేజెస్ మిటిగేషన్. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండోర్స్లో ఉండాలి అనేది కంటిన్యూస్ టామ్ అయితే ఇస్తున్నాము. నెక్స్ట్ 24 hours చాలా క్రూషియల్ అనేది మనకున్న ఇండికేషన్. సో రిక్వెస్టింగ్ ఆల్ ది పీపుల్, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు చాలా ఎంతూసియాస్టిక్గా వాటర్ ఏరియాస్లోకి ఫిషింగ్కి వెళ్ళాలి అనుకుంటున్నారు. అండ్ ఆల్సో వర్షం కారణంగా ఎలక్ట్రికల్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి పాస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాటి మీద కేర్ తీసుకోవాలి అనేది వాళ్ళకి ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఆల్సో పశువుల్ని ఇప్పుడు బయటకి కూడా